సో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్స్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్. సో ఈ వీడియోలో బేసిక్స్ అనేది చెప్తా. ఇది బేసిక్ వీడియో. ఈ వీడియోని నేను చూసిన తర్వాత రిమైనింగ్ క్లాసెస్ అనేది మీరు చూడండి. సో దిస్ ఈస్ ద బేసిక్ వీడియో. మెయిన్ గా తెలుగు మీడియం స్టూడెంట్స్ కి బేసిక్స్ అనేది అర్థం కావాలి. అసలు ఫ్యూచర్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం ఈ ఛానల్ ద్వారా అనేది. సో బేసిక్స్ అనేది మీకు తెలిస్తే మీకు అర్థమవుతుంది. వేరే క్లాసెస్ కానీ ఇప్పుడు డైరెక్ట్ పోయి నేను టెన్సెస్ చెప్తా, డైరెక్ట్ పోయి నేను గ్రామర్ చెప్తా అంటే అర్థం కాదు మనకి. ఫస్ట్ అనేది బేసిక్స్ రావాలి. బేసిక్స్ వచ్చిన తర్వాత రేపు పొద్దున్న క్లాస్ ఉంటే అసలు వాట్ ఈస్ వాట్ అనేది అర్థమవుతుంది, ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. లేకపోతే మనకి బేసిక్స్ లేకపోయింది అనుకోండి, అసలు కొంతమందికి V1 తెలియదు, V2 తెలియదు, V3 తెలియదు, హెల్పింగ్ వర్స్ తెలియదు, ఏం తెలియదు. సో తెలియకపోతే క్లాసులు అనేది డైరెక్ట్ ఉంటే మైండ్కి అనేది ఎక్కదు మనకి. సో అందుకే ఈ బేసిక్ వీడియో అనేది ఉంది. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ 30 డేస్ జర్నీలో, ఈ 30 క్లాసెస్ జర్నీలో మెయిన్ గా స్పీకింగ్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్పీకింగ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం గ్రామర్ చెప్తాము అండ్ గ్రామర్ ద్వారా స్పీకింగ్ అనేది ఎట్లా మాట్లాడాలని కూడా చెప్తాము. సో దాని ద్వారా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాయి, మీరు బ్యాంకింగ్ రాస్తారా, రైల్వేస్ రాస్తారా, SSC రాస్తారా, వాట్ ఎవర్ ఎగ్జామ్ ఇట్ మేబీ. సో మనం ఆన్సర్ పెట్టడానికి హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనకి చెప్తాం కాబట్టి సో అటు కమ్యూనికేషన్ కి ఇటు స్కోర్ చేయడానికి ఎగ్జామ్ లో హెల్ప్ అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ బేసిక్స్ ఏంటి, ఫస్ట్ మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఓకేనా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనం మొత్తము నౌన్ ఏంది, ప్రనౌన్ ఏంది, వర్బ్ ఏంది, అడ్వర్బ్ ఏంది, అడ్జెక్టివ్ ఏంది, కంజంక్షన్ ఏంది, ఇంటర్జెక్షన్ ఏంది. సో మొత్తం 8 ఉంటాయి. ఈ 8 గురించి మనము ఫర్దర్ గా డిస్కషన్ చేస్తాం. ఎందుకంటే మనకు బేసిక్స్ అనేది తెలియాలి కాబట్టి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. సో నౌన్ ఉంటుంది, ప్రనౌన్ ఉంటుంది. ఐ అంటే నౌను, అండ్ ప్రనౌన్ అంటే నార్మల్ గా మనము వేరే పర్సన్ కి పేరు పెట్టకుండా వేరే విధంగా పిలుస్తాం. అతడు, ఇతడు అంటాం, ఆమె అంటాం. సో ఆ పేరు పెట్టకుండా మనం వేరే విధంగా పిలుస్తాం. సో మనకి ప్రనౌన్ అంటారు. అండ్ చేసే పని, ఐఎమ్ ఈటింగ్ అనేది కూడా ఒక వర్బే. అండ్ కంజంక్షన్ ఏంది, ఇంటర్జెక్షన్ అనేది ఫర్దర్ గా డీటెయిల్ గా డిస్కషన్ చేసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటుంది. నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ టెన్సెస్ అనేది మనకి ఇది కూడా మనం నేర్చుకోవాలి. సో ఈ టెన్సెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఇంగ్లీష్ గ్రామర్ అనేది మొత్తం మనకి సెంటెన్స్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి, తెలుగులో అనుకున్నది మనం ఇంగ్లీష్ లో ఎట్లా మాట్లాడాలి అనేది ఈ టెన్సెస్ చాలా హెల్ప్ అయితే. మొత్తం 12 టెన్స్లు ఉంటాయి. సో ఒక్కొక్కదంతా ప్రజెంట్ లో 4, పాస్ట్ లో 4, ఫ్యూచర్ లో 4. సో టెన్సెస్ అంటే అర్థం ఏంటంటే టైమ్ ఆఫ్ యాక్షన్. మీరు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, యాక్షన్ అనేది ఏం చేస్తున్నాం, ప్రస్తుతం ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చేస్తాం, పాస్ట్ లో ఏం చేసినాం. సో అవే చెప్తాం మనం టెన్సెస్ అంటే. సో ప్రజెంట్ ఇప్పుడు నేను టీచింగ్ చెప్తున్నా, ప్రజెంట్ ఇది జరుగుతుంది, క్లాస్ జరుగుతుంది. సో అది ఒక టెన్స్. అండ్ ఆల్రెడీ నిన్న క్లాస్ చెప్పిన అంటే నేను చెప్పేసిన ఆల్రెడీ అదొక క్లాసు, రేపు చెప్తా అదొక టెన్స్. సో ఈ మనం జరిగే ఈ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇది మొత్తం 12 రకాలుగా విభజించడం. ఒక్కొక్క టెన్స్ లో ఒక్కొక్క యాక్షన్ అనేది ఉంటుంది, టైమ్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను టీచింగ్ చెప్తున్నా, ఐఎమ్ టీచింగ్ నౌ, ఇది ఒక టెన్స్. నేను నిన్న టీచింగ్ చెప్పిన, ఐ టాట్ ఎస్టర్డే, అంటే నేను నిన్న క్లాస్ చెప్పిన, ఐ టాట్ ఏ క్లాస్ ఎస్టర్డే. ఐ రోట్ ఏ బుక్, నేను ఒక బుక్ రాసిన నిన్న. అట్లా జరిగిపోయిన రేపు ఒక క్లాస్ చెప్తా. సో ఐ విల్ టెల్ ఏ క్లాస్ టుమారో, ఓకే, ఐ విల్ టీచ్ ఏ క్లాస్ టుమారో. అట్లా ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ 3 విధాలుగా మనల్ని మొత్తం 12 టెన్స్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా నేర్చుకోవాలి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, మనం ఇవి కూడా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా చూసుకుంటే ఇంగ్లీష్ గ్రామర్ లా ఇవి 2 ఫస్ట్ మెయిన్ థింగ్. ఈ 2 నేర్చుకున్న తర్వాత మీ రిమైనింగ్ అనేది ఆటోమేటికల్లీ వస్తాయి మనకి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అనేది చెప్తా. ఫస్ట్ ఏనండి, ఆమ్ అంటాం, ఈజ్ అంటారు, ఆర్ అంటారు. చిన్నప్పటి నుంచి చూస్తాం వీటిని. ఐఆమ్ అనిల్ కుమార్, హీఈస్ నవీన్, షీఈస్ పేరుంటే అలా పిలుస్తాం కదా. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది, యామ్ వస్తుంది. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. ఈ ఈజ్ అనేది ఎప్పుడు హీకి, షీకి, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, లేదంటే ఏదైనా పేరు పెడతా కూడా అట్లా ఈజ్ వస్తుంది. ఆర్ ఎప్పుడు వస్తుంది, వీఆర్, దే ఆర్. ఓకేనా, వీఆర్, దే ఆర్ అని యూజ్ చేస్తాం. యు వచ్చినప్పుడు కూడా ఆర్ వస్తుంది, యు ఆర్. హీ ఈజ్ ఎ స్టూడెంట్, హీ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఇవి ఇట్లా మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఇవి హెల్ప్ చేస్తాయి, ఒక సెంటెన్స్ లో హెల్ప్ చేస్తాయి. ఇవి ఇట్లా ఏమంటాం, హెల్పింగ్ వర్బ్, హెచ్వి. ఓకేనా, సింపుల్ గా రాస్తున్నా. హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ప్రజెంట్ లో ఐ ఆమ్ ఏ స్టూడెంట్, ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. హీ ఈజ్ ఎ స్టూడెంట్, హీ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. వీఆర్ స్టూడెంట్స్ అంటే మనం అందరం స్టూడెంట్స్. వి వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్. సో దే వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. ఆర్ ఏంది, ఈజ్ ఏంది, యామ్ ఏంది అంటే హెల్పింగ్ వర్బ్స్. ఇవన్నీ ప్రజెంట్ ఫామ్ లో హెల్పింగ్ వర్బ్.
ప్రజెంట్ నేను ఒక స్టూడెంట్ని, ప్రజెంట్ మనం స్టూడెంట్స్, ప్రజెంట్ నువ్వు ఒక స్టూడెంట్, ప్రజెంట్ వాళ్ళు స్టూడెంట్స్ అని చెప్పే టైంలో ఐఎమ్ ఏ స్టూడెంట్ అంటాం. లేదంటే మీ ఫాదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబర్ అనుకోండి, గవర్నమెంట్ జాబర్, అప్పుడు యువర్ ఫాదర్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈజ్ ఏ ఎంప్లాయీ. సో ప్రజెంట్ ఎంప్లాయీ, ఈ ప్రజెంట్ ఫార్మ్స్ అనేది ఇవి. నెక్స్ట్ వాజ్ ఉంటుంది, పాస్ట్ లో వర్ ఉంటుంది. ఓకేనా, వాజ్ ఉంటుంది, వర్ ఉంటుంది. హీ వాజ్ ఏ స్టూడెంట్, హీ వాజ్ ఏ స్టూడెంట్ అంటే ఒకప్పుడు అతను స్టూడెంట్స్ అంటే జరిగిపోయిన కాలంలో, పాస్ట్ లో ఈ వాజ్ వర్ అనేది యూజ్ చేస్తాం మనం. ఈ యామ్ ఈజ్ అనే యామ్ ఈజ్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్స్ ప్రజెంట్ ఫామ్ లో, వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం ప్రజెంట్ ఫామ్ లో. నెక్స్ట్ పాస్ట్ లో జరిగిపోయిన కాలంలో వాజ్ వర్ అనేది హెల్పింగ్ వర్బ్స్, ఇవి కూడా హెల్పింగ్ వర్బ్సే. సింపుల్ గా చెప్పాలంటే హెల్ప్ చేస్తే సెంటెన్స్ ని. హీ వాజ్ ఏ స్టూడెంట్, ఓకేనా, ఒకప్పుడు అతను స్టూడెంట్. ఇది కూడా ఈ వర్ ఎప్పుడు వస్తాయంటే దే వర్, యూ వర్, వి వర్. సో దే వర్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఒకప్పుడు స్టూడెంట్స్. యూ వర్ ఏ స్టూడెంట్, యూ వర్ ఏ స్టూడెంట్ అంటే నువ్వు ఒకప్పుడు స్టూడెంట్. వి వర్ స్టూడెంట్స్, ఒకప్పుడు మనం స్టూడెంట్స్, ఇప్పుడు కాదన్నట్టు. సో ఒకప్పుడు ప్రజెంట్ కాదు, పాస్ట్ లో ఒకప్పుడు అన్నప్పుడు ఇవి హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాయి. నెక్స్ట్ హీ వాజ్ ఏ స్టూడెంట్, షీ వాజ్ ఏ స్టూడెంట్, ఓకేనా, ఇవి హెల్పింగ్ వర్బ్స్ పాస్ట్ ఫామ్ లో మనకి. మరి ఫ్యూచర్ లో కూడా ఉంటుంది కదా, ఇవి ప్రజెంట్ ఫామ్, ఇవి పాస్ట్. ఫ్యూచర్ లో విల్ అంటాం, విల్, షెల్, ఓకేనా, ఇవే మెయిన్ గా. సో ఐ షెల్ గో, ఓకేనా, వి షెల్ గో, మనం పోదాము. లేదంటే నార్మల్ గా మనం ప్రజెంట్ డేస్ లో ఐ విల్ గో టుమారో టు మై క్లాస్ రూమ్, ఐ విల్ గో హైదరాబాద్ టుమారో. సో ఫ్యూచర్ లో నేను పోతా, ఐ విల్ గో నెక్స్ట్ ఆఫ్టర్ 10 minutes, ఐ విల్ గో టుమారో హైదరాబాద్, హీ విల్ గో టుమారో హైదరాబాద్, హీ విల్ ఈట్ ఆఫ్టర్ 1 hour. భవిష్యత్తులో జరగబోయేది మనం చెప్తున్నాం, ఓకేనా, భవిష్యత్తులో జరగబోయేది. రేపు నేను పోతున్నా, టుమారో ఐ విల్ గో, రేపు నేను పోతా, ఓకేనా, టుమారో హీ విల్ గో, ఓకేనా, టుమారో వీ షెల్ గో. ఈ షెల్లులు విల్లులు అనేవి ఫ్యూచర్ లో యూజ్ చేస్తాం. విల్ షెల్ అంటే విల్ బి షెల్ బి కూడా యూజ్ చేస్తాం మనం, విల్ బి షెల్ బి. ఇవి ఫ్యూచర్ లో అన్నట్టు, ఇదేంటి ఫ్యూచర్ లో. ఇవి ఇట్లని ఏమంటారు, హెల్పింగ్ వర్బ్స్ అంటారు. సో ప్రజెంట్ ఫామ్ లో ఐమ్ ఈజ్ ఆర్, పాస్ట్ లో వాజ్ వర్, విల్లు షెల్, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. ఒక సెంటెన్స్ ని మనం హెల్ప్ చేస్తున్నాం ప్రజెంట్ ఫామ్ లో, పాస్ట్ ఫామ్ లో, ఫ్యూచర్ ఫామ్ లో. ఇది అనేది మీకు అర్థం చేసుకోవాలి. మనం ఫ్యూచర్ లో మనము టెన్సెస్ డిస్కషన్ చేసేటప్పుడు ఇవి చాలా హెల్ప్ అవుతాయి, ఓకేనా. నెక్స్ట్ అనేది మనకి నార్మల్ గా ప్రజెంట్ ఐ ఈట్ అంటాం, ఒక వర్బ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వర్బ్, ఈట్ అనేది ఒక వర్బ్, ఈట్ అనేది ఒక వర్బ్, ఓకేనా. నార్మల్ ఏదైనా ఐ ఈట్ అనేది ఒక వర్బ్, ఐ రన్ అనేది ఒక వర్బ్. నువ్వు పని చేస్తున్నావు, ఏదో ఒక పని, నువ్వు పడుకుంటున్నావు, ఐఎమ్ స్లీపింగ్ అనేది ఒక వర్బ్. నెక్స్ట్ నేను టీచింగ్ చెప్తున్నా, టీచ్ ఒక వర్బ్, తింటున్నా, ఈట్ ఒక వర్బ్, రన్ ఒక వర్బ్. సో ఇవన్నీ వర్బ్స్ అంటాం నార్మల్ గా. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఈట్ అనేది ఒక వర్బ్, ఓకేనా. వర్బ్ అంటే ఏంటి, స్పెల్లింగ్ విఈఆర్బి. ఇప్పుడు ఒక వర్బ్ కి 4 ఫామ్స్ ఉంటాయండి, వర్బ్ కి 4 ఫామ్స్ ఉంటాం. ఈట్ అంటే ఐ ఈట్, ఈట్ అంటే వర్బ్. ఇది ఎందులో ఉందంటే V1 ఫామ్ లో. నేను తింటా అంటే ఐ ఈట్. నేను రన్నింగ్ చేస్తా, ఐ రన్. అండ్ ఓకేనా, ఐ స్లీప్, నేను పడుకుంటా. సో ఐ రన్, నేను ఉరుకుతా, ఐ ఈట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తింటా అంటాం నార్మల్గా, ఇది ప్రజెంట్ ఫామ్లో. నేను తిన్నా అయిపోయింది ఆల్రెడీ, అంటే గడిచిపోయిన కాలంలో. 1 నిమిషం కింద తిన్నావా, గంట కింద తిన్నావా, నెల కింద తిన్నావా, అది ఎప్పుడన్నా తిను, ఆల్రెడీ జరిగిపోయింది, దాన్ని పాస్ట్ అంటాం. అప్పుడు జరిగిపోయిన కాలంలో నేను తిన్నా, నేను పడుకున్నా, నేను రాసిన, నేను చదువుకున్నా, నేను కంప్లీట్ చేసేసిన, ఆల్రెడీ అయిపోయినాయి చెప్పనీకి V2, ఓకేనా. ఇదే వర్బు. ఈట్ అంటే నేను తింటా అన్నట్టు. ఇంకా నువ్వు తినలే, నార్మల్గా నేను తింటా అని చెప్తాను కదా, ఐ ఈట్ రైస్ డైలీ, నేను డైలీ రైస్ తింటా. అది నేను తిన్నా అంటే ఐ ఏట్, ATE, ఐ ఏట్. ఇది V2. ఒక వర్బ్కి V1 అంటే ప్రజెంట్ ఫామ్, ఐ ఈట్ అంటే తింటా. నేను తిన్నా అంటే ఐ ఏట్, అంటే ఈట్కి V2 ఫాము 8. నెక్స్ట్ V3 కూడా ఉంటుంది కదా, చెప్పినా కదా 4 ఫామ్స్ ఉంటాయని. V3 ఏంటంటే ఈటెన్, ఓకేనా, ఈటెన్, ఓకే, ఐ హ్యావ్ ఈటెన్. ఈ V3 ఫామ్ నార్మల్గా జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడే జరిగిపోయింది, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ మెయిన్గా యూజ్ చేసేది జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ఐ హ్యావ్ ఈటెన్ అంటే ఇంతకు ముందుకే నేను తిన్నా. ఐ ఏట్ అంటే తిన్నా.
ఇప్పుడు నిన్న తిన్నావా, మొన్న తిన్నావా, గంట కింద తిన్నావా అనేది అది నార్మల్గా ఐ ఏట్ అంటే పాస్ట్ ఫామ్లో. నువ్వు నిమిషం కింద తిన్నా, గంట కింద తిన్నా, సంవత్సరం కింద తిన్నా, అది V2 ఫామ్ అంటే పాస్ట్ అన్నట్టు. ఈ V3 ఫామ్లో వర్బ్, V3 ఫామ్లో ఈటెన్ అనేది జస్ట్ కంప్లీట్ యాక్షన్. ఐ హ్యావ్ ఈటెన్ అంటే ఇంత ముందుకే తిన్నా అన్నట్టు. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ, జస్ట్ నౌ అంటే జస్ట్ ఇంత ముందుకే తిన్నా. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒక వర్బ్ ఈటుని మనము V1లో ఈట్ అంటాం, V2 అంటే పాస్ట్, ఏట్ అంటే తిన్నా. నెక్స్ట్ V3లో ఈటెన్ అంటాం. ఈటెన్ అంటే ఏంది? నార్మల్గా ఇంత ముందుకే తిన్నా. ఈ V2కి V3కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. అది కూడా తిన్నానే, ఇది కూడా తిన్నానే. కానీ V3 అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇంతకు ముందుకే జరిగిపోయినాయి అనేది అట్లా యూజ్ చేస్తాం. ఇంకోటి V4 అంటే ఏంటంటే ఈ ఈట్కి ఇంగ్ ఫామ్ పెట్టాలి. V1 ప్లస్ ఇంగ్, దాన్నే V4 అంటాం. ఈటింగ్, ఈట్ ప్లస్ ఇంగ్ ఈటింగ్. V1కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. ఈటింగ్ తింటున్నాం, రన్నింగ్ పరిగెత్తుతున్నాం, స్టడీయింగ్, ఇంకేముంటుంది నార్మల్గా ఇంగ్ అదంతే. ఈటింగ్, రన్నింగ్, జంపింగ్, స్టడీయింగ్, వాచింగ్, లుకింగ్. ఇంగ్ అనేది వస్తే అది V4లో అన్నట్టు. ఓకేనా? ఈట్ V1, ఏట్ V2, ఈటెన్ V3, ఈటింగ్ V4. సో 4 ఫామ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఈట్గానే కాదు, దేనికైనా ఉంటుంది. ఇప్పుడు కమ్, ఐ కమ్ నేను వస్తా, ఐ కేమ్ నేను వచ్చిన. మళ్ళీ V3 కూడా కమ్మే అంటారు. కమ్, కేమ్, కమ్, కమ్, కేమ్, కమ్. ఐ కమ్ నేను వస్తా, ఐ కేమ్ నేను వచ్చిన. V2 ఐ కమ్ అది కూడా V3. నార్మల్గా ఐ హ్యావ్ కమ్ అంటారు. నెక్స్ట్ V4 ఏంది? కమింగ్, ఇంగ్ యాడ్ చేయాలి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇవి నార్మల్గా V1, V2, V3, V4. ఒక వర్బ్ 4 రకాలు ఉంటుంది. V1, V2, V3, V4. సో ఈ V4 ఈ వర్బ్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి బేసిక్స్, ఇవి నేర్చుకోవాలి. ఇవి వస్తేనే మనకి స్పాట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వస్తుంది. ఇవి వస్తేనే మనకి టెన్సెస్ అనేవి అర్థమవుతాయి. ఇవి వస్తేనే మనకి ఫ్యూచర్లో చెప్పే క్లాసెస్ అనేవి అర్థమవుతాయి. ఓకేనా? సో ఇవన్నీ మీకు అర్థమైతేనే భవిష్యత్తులో మనం చెప్పే క్లాసెస్ అనేది అర్థమైతే. అందుకోసమే ఏమన్నా అర్థం కాకపోతే కింద డౌట్ పెట్టండి, కింద కామెంట్ పెట్టండి. అండ్ ఫర్దర్గా చెప్పే 30 క్లాసెస్ కూడా 30 days 30 క్లాసెస్ కూడా ఈనండి. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఇక్కడ హీ, షీ, ఇట్, ఇది ఇక ఈజ్ అని రాసిన. హీ, షీ, ఇట్, ఇట్ ఈస్, షీ ఈస్, ఈ ఈస్. ఓకేనా? హీ ఈస్, షీ ఈస్, ఇట్ ఈస్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఐ ఈట్ అని రాసిన అంటే నేను తింటా. ఐ ఏట్ అంటే ఏంటి? నేను తిన్నా. ఇక్కడ హ్యావ్ ఎందుకు వచ్చింది అంటే ఐ హ్యావ్ ఈటెన్. వర్బ్ V3లో ఉన్నప్పుడు హ్యావ్ లేదా హ్యాజ్ లేదా పాస్ట్లో అయితే హ్యాడ్ అనేటి కంపల్సరీ వస్తాయి. ఐ హ్యావ్ ఈటెన్ V3, ఐ హ్యావ్ స్టడీడ్ V3, షీ హ్యాజ్. ఇక్కడ ఐ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, వీ హ్యావ్. బట్ హీ, షీ, ఇట్కి హ్యాజ్ అని యూజ్ చేస్తాం. షీ హ్యాజ్, హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్. ఓకేనా? కంపల్సరీ వర్బ్ V3లో ఉన్నప్పుడు హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ ఉంటుంది. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఇప్పుడు V3 ఫామ్కి ఈటెన్ పెట్టిన. ఈటెన్ ముందు ఐ ఈటెన్ అని రాయొద్దు. ఐ హ్యావ్ ఈటెన్, ఐ హ్యావ్ ఈటెన్, షీ హ్యాజ్ ఈటెన్ అంటే ఇంతకు ముందుకే తిన్నది. ఐ హ్యావ్ ఈటెన్ ఇంతకు ముందుకే తిన్నా. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఇంతకు ముందుకే కంప్లీట్ చేసిన అన్నట్టు. ఐ హ్యావ్ నార్మల్గా ఏమంటారు? స్టడీడ్, ఐ హ్యావ్ ఈటెన్, ఐ హ్యావ్ లిజన్. నీ ఇష్టం ఉన్నది రాసుకోవచ్చు. ఇక్కడ హ్యావ్ అనేది వస్తుంది కంపల్సరీ V3కి వచ్చినప్పుడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్లో చెప్పే క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా టెన్సెస్ గురించి చెప్పినప్పుడు అది మనకు అర్థమవుతుంది. ఇన్ డీటెయిల్గా ఫర్దర్గా డిస్కషన్ చేస్తాం. నార్మల్గా మనకి ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ఓకేనా? అండ్ నార్మల్గా ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇవన్నీ సబ్జెక్ట్స్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, యు అంటే నువ్వు, మీరు, వి అంటే మనము, దే అంటే వాళ్ళు, ఇట్ అంటే ఇది, దట్ అంటే అది. ఓకే, ఇవన్నీ మనం సబ్జెక్ట్స్ అంటాం. సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ సబ్జెక్టులు కాదు. ఇవి నార్మల్గా ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంటే ఇది సబ్జెక్టు, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రాస్తా. ఐ ఈట్ అన్ యాపిల్. నార్మల్గా ఐ అనేది ఒక సబ్జెక్టు. ఓకే, సబ్జెక్ట్. ఈట్ అనేది వర్బ్ V1లో ఉంది. ఇక ఇదంతా మనకి ఆబ్జెక్ట్ అంటారు. అది పక్కన పెడితే నార్మల్గా ఇది మెయిన్ అన్నట్టు. ఐ ఈట్ అన్ యాపిల్. ఓకే, నెక్స్ట్ ఐ వచ్చినప్పుడు వర్బ్ V1లో ఉంది, అంత మంచిగా ఉంది.
వి అనేది ఒక సబ్జెక్టు, యు అనేది ఒక సబ్జెక్టు, దే అనేది ఒక సబ్జెక్టు, హీ షీ ఇట్ అనేది సబ్జెక్టులు. ఓకే, నెక్స్ట్ నార్మల్గా ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. ఇక్కడ హీ షీ ఉంది. హీ షీ అనేది నార్మల్గా థర్డ్ పర్సన్. ఐ అంటే నేను, నేనంటే ఫస్ట్ పర్సన్ నేను. యు అంటే నువ్వు, నువ్వు అంటే సెకండ్ పర్సన్. నేను నువ్వు, నువ్వు అంటే సెకండ్ పర్సన్. ఓకే, యు అంటే మీరు నువ్వు. థర్డ్ పర్సన్ అంటే నువ్వు నేను కాకుండా ఇంకో మూడో వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరు? హీ షీ, ఆమె లేదా అతడు. ఓకేనా, ఆమె అతడి. నువ్వు నేను కాకుండా మన ఇద్దరం కలిసి వేరే పర్సన్ గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళని థర్డ్ పర్సన్ అంటాం. ఓకే, ఐ అంటే నేను ఫస్ట్ పర్సన్, యు అంటే నువ్వు సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే మూడో వ్యక్తి. ఓకే, మూడో వ్యక్తి అంటే ఆమె ఎవరో తెలియదు, అతను ఎవరో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీ అని ఉంది, హీ వచ్చింది. నెక్స్ట్ హీ ఈట్స్, హీ ఈట్స్ అన్ యాపిల్. ఇక్కడ మీరు గమనించితే ఐ వచ్చినప్పుడు ఈట్ వచ్చింది, హీ వచ్చినప్పుడు ఈట్స్ వచ్చింది. ఓకే, ఇది ఏంటి అంటే నార్మల్గా ఈ హీ వచ్చినా కానీ, షీ వచ్చినా కానీ, లేదంటే ఇట్ వచ్చినా కానీ నార్మల్గా వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఓకేనా, వర్బ్ అంటే ఈట్ కాస్త ఈట్స్ అవుతుంది. ఓకే, ఈట్ కాస్త ఈట్స్ అవుతుంది. ఇప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అని చెప్పిన. ఈఎస్ ఎట్లా అంటే హీ, మరి షీ ఉందనుకోండి, షీ గోస్ టు కాలేజ్. ఇక్కడ చూడండి షీ వచ్చింది. షీ అంటే థర్డ్ పర్సన్. ఓకే, వేరేటోడు. షీ అంటే ఆమె వచ్చినప్పుడు గో అనేది వర్బ్ V1 లో ఉంటుంది. గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అంటే V3, గోయింగ్ అంటే V4. ఇప్పుడు చూడండి ఇక్కడ షీ వచ్చింది. షీ అనేది సబ్జెక్టు. ఇవన్నీ సబ్జెక్టులే. షీ అనేది సబ్జెక్ట్ ఒక సెంటెన్స్ లో. గో అనేది వర్బ్ V1 లో ఉంటుంది. కానీ గోస్ అంటాం. షీ గోస్, హీ గోస్. ఈఎస్ అనేది యాడ్ చేయాలి మనం. షీ గోస్ ఆ సెంటెన్స్ ని బట్టి, ఆ వర్బుని బట్టి ఈఎస్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఈట్స్, ఇక్కడ గోస్, ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది కదా. ఇక్కడ హీ ఈట్స్ కి నార్మల్ గా ఈఏటి, ఎస్ కానీ ఈఎస్ కానీ కలపాలి. మనకి నార్మల్ గా ఈఏటిఎస్ ఈట్స్ అంటాం. సో హీ ఈట్స్ కరెక్ట్. అది ఎప్పుడు అంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడే మనం వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ కలుపుతాం. మంచిగా అర్థమై, మంచిగా మళ్ళీ చెప్తున్నా. ఐ ఈట్. ఓకేనా, ఐ ఈట్ అంటే నేను తింటా. ఓకే, ఏం తింటా? యాపిల్ అని పెట్టినా నార్మల్గా. ఇది సబ్జెక్టు ఐ అనేది. ఇక్కడ హీ షీ వచ్చింది. హీ ఈట్ రాదు, హీ ఈట్ అనేది తప్పు, షీ ఈట్ అనేది తప్పు. షీ ఈట్, హీ ఈట్ అనం. షీ కానీ హీ కానీ వచ్చినప్పుడు ఆ వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ అడుగుతుంది. సో హీ ఈట్స్, షీ ఈట్స్ అని యాపిల్. ఓకేనా, ఆ వర్బ్ కి సంబంధించింది. ఈ ఈట్ కాబట్టి ఎస్ యాడ్ అయింది, ఈఎస్ కూడా యాడ్ అవుతుంది. ఆ ఈఎస్ అనేది ఏంటంటే ఇక్కడ షీ అని ఉంది. షీ తర్వాత షీ గో టు కాలేజ్ తప్పు, షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీ డే. ఆమె రోజు కాలేజ్ పోతుంది. షీ గోస్ టు కాలేజ్ అంటే ఇప్పుడు గోస్ అంటే నార్మల్ గా గోకి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. కానీ నార్మల్ గా గో స్పెల్లింగ్ GOES. సో GOS అనేది యాడ్ చేయము మనం, తప్పది. సో GOES యాడ్ చేస్తాం. ఆ వర్బుని ఎస్ యాడ్ చేయన్నా ఈఎస్ యాడ్ చేయన్నా అనేది మనం ప్రాక్టీస్ చేస్తా ఉంటే తెలిసిపోతుంది. ఆ సెంటెన్స్ ఆ పదాన్ని బేస్ చేసుకుని ఎస్ అన్న కలపాలి, ఈఎస్ అన్న కలపాలి. ఇప్పుడు ఐ ఈట్స్ అంటే EATS. ఓకే, గోస్ అంటే GOES. సో ఇంతే సింపుల్. నార్మల్ గా ఐ ఈట్, హీ ఈట్స్, షీ ఈట్స్, హీ గోసు, షీ గోసు, ఇట్ గోసు. ఇవన్నీ ఐ, హీ, షీ, ఇట్ సబ్జెక్టు. ఓకే, సబ్జెక్టు. నెక్స్ట్ నార్మల్ గా హెల్పింగ్ వర్బ్స్ ఆల్రెడీ వీడియోలో చెప్పిన. యాము, ఈజు, ఆరు, వాజు, వర్రు, విల్లు, షెల్లు, విల్ బి, షెల్ బి. ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవన్నీ సబ్జెక్టులు. ఒక సెంటెన్స్ తీసుకుంటే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, ఒక సెంటెన్స్ తీసుకుంటే సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టులు రావాలి, హెల్పింగ్ వర్బులు రావాలి, వర్బులు కూడా రావాలి. ఇప్పుడు V1 చెప్పిన, నెక్స్ట్ V2 చెప్పిన, నెక్స్ట్ V3 చెప్పిన, నెక్స్ట్ V4 చెప్పిన. ఈ V1, V2, V3, V4 ఒక వర్బుని 4 ఫార్మ్స్ లో ఉంటాయి. V1 ఫార్మ్, V2 ఫార్మ్, V3 ఫార్మ్, V4 ఫార్మ్. ఆల్రెడీ డిస్కషన్ చేసిన. సో వర్బ్స్ అనేది V1 ఉందా, V2 ఉందా, V3 ఉందా, V4 ఉందా అని మనం తెలుసుకోగలగాలి. అవి నేర్చుకోవాలి. హెల్పింగ్ వర్బ్స్ అనేవి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్, షెల్ ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ సబ్జెక్టులు అంటే ఐ, వి, యు, షీ, ఇట్, దట్ ఇవన్నీ సబ్జెక్ట్స్. ఒక పేరు నవీన్ ఈజ్ ఏ బాయ్, నవీన్ ఈజ్ ఏ గుడ్ బాయ్. నవీన్ అనేది ఒక సబ్జెక్టు. ఐ ఆమ్ ఏ గుడ్ బాయ్, ఐ అనేది ఒక సబ్జెక్టు.
షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. షీ అనేది ఒక సబ్జెక్టు, ఓకేనా. ఈజ్ ఎ గుడ్ గర్ల్ అన్న, ఈజ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్, ఓకేనా. షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్, షీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఓకేనా. ఫ్యూచర్ లో టెన్సెస్ డిస్కషన్ చేసుకునేటప్పుడు, ఫ్యూచర్ లో క్లాసెస్ ఇచ్చేటప్పుడు వర్బ్ ఏంది మీకు తెలుసు. V1 V2 V3 V4 వర్బ్ లో 4 రకాలు ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ మీకు తెలుసు, ఆము, ఈజు, ఆరు, వాజు, వర్రు, వీళ్ళు, షెల్లు, ఇవి మీకు తెలుసు. నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటిది, ఐ, యు, దే, హీ, షీ, ఓకే. నెక్స్ట్ నార్మల్ గా చెప్పిన కదా, హీ షీ ఇట్ వచ్చినప్పుడు షీ గోస్, హీ ఈట్స్, అది కూడా చెప్పిన. ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవుతుంది. సో ఇవన్నీ ఇంగ్లీష్ గ్రామర్ బేసిక్స్. అండ్ ఇఫ్ యూ నో ఆల్ దిస్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ఆల్ దిస్ క్లాస్, ఫర్దర్ గా చెప్పే క్లాసెస్ ఈజీగా అర్థమవుతాయి. అండ్ ఇప్పుడు కూడా నార్మల్ గా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసి ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి, Day 1 బేసిక్స్ కాబట్టి, సో బేసిక్స్ ఒక తెలుగు మీడియం స్టూడెంట్ గా ఏది చెప్తే అర్థమవుతుంది అని చెప్పిన బేసిక్ క్లాస్. ఫర్దర్ గా ఇంకా నీట్ గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఈ 30 days 30 క్లాసెస్ కంప్లీట్ ఇంటే ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలుగుతాం, ఓకే. సో యాజ్ ఎ తెలుగు మీడియం స్టూడెంట్ ఐఎమ్ హెల్పింగ్ అండ్ ఐ వాంట్ టు టీచ్ యూ. ఐ క్రియేటెడ్ యూట్యూబ్ ఛానల్, సో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని విన్న ప్రతి క్లాస్ అంటే 30 days లా మీకు నా కంటెంట్ హెల్ప్ కాకపోతే అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ టీచ్ యూ, అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్.